నమస్తే అన్న. నమస్తే. నెక్స్ట్ మన ఆంధ్రాలో ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, చంద్రబాబు నాయుడు వస్తే బాగుంటుందా, జగన్మోహన్ రెడ్డి వస్తే బాగుంటుందా? జగన్మోహన్ రెడ్డి వస్తేనే బాగుంది. ఎందుకని? చేసిన అభివృద్ధి కానీ ఇచ్చిన పథకాలు కానీ అన్ని విధాలుగా పేదవాళ్ళు లబ్ధి పొందాలంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీఎం అవుతేనే బాగుంటుంది. అంటే అటు ప్రతిపక్షాలు అంటున్నాయి యువతకు ఉద్యోగాలు లేవు, మరలా ఏమంటున్నారంటే అప్పులు తెచ్చి పథకాలు ఇస్తున్నా అంటున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటే? ఇప్పుడు చంద్రబాబు పెట్టిన పథకాల్లో కానీ జగన్మోహన్ రెడ్డి పెట్టిన పథకాలు ఏవి తీయం, ఇంకా పెంచుతామని చెప్తున్నాడు. అప్పుడు శ్రీలంక అయిపోతాయి ఆంధ్రప్రదేశ్. చంద్రబాబు నాయుడు అంటున్నాడు నేను డెవలప్మెంట్ చేసి ఇస్తాను, వాళ్ళకి అప్పులు చేసేవని అంటున్నాడు. మరి డెవలప్మెంట్ ఏమన్నా అయిందా? మీ ఊర్ల పరంగా చూసుకుంటే, మీ రాష్ట్ర పరంగా చూసుకుంటే ఏమన్నా డెవలప్మెంట్ ఏమైనా కనిపిస్తుందా మీకు? ప్రతి ఊరు డెవలప్ అయింది. ప్రతి ఊరిలోనే ఒక సచివాలయం, ఒక మెడికల్ ఒక రైతు భరోసా, ప్రతి ఊరిలోని ఒక ₹1,00,00,000 వరకు ప్రతి ఊరికి లబ్ధి పొంది ఉన్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చూసుకుంటున్నాం, అటేమో బీజేపీ, పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు ముగ్గురు కలిపోతున్నారు. తట్టుకోగలంటావు అసలు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి? ఎంతమంది కలిసి వచ్చినా జగన్మోహన్ రెడ్డి వెనకాల జనం ఉన్నారు, నాయకులు అవసరం లేదు. పర్ఫెక్ట్గా వాలంటీర్ వ్యవస్థలో అన్ని విధాలుగా అందరికీ లబ్ధి పొంది ఉన్నారు కాబట్టి, ప్రతి ఇంటికి లబ్ధి పొంది ఉన్నారు కాబట్టి అందరూ జగన్మోహన్ రెడ్డి అంటే ఉన్నారు జనాలు. నాయకులు ఎంతమంది వెళ్ళిపోయినా ఇబ్బంది ఏం లేదు. సిద్ధం సభలు చూసాం. సిద్ధం సభల్లో ఒకలేమో 12 లక్షలు అంటున్నారు, ఒక్కో సభకేమో 15 లక్షలు అంటున్నారు. ప్రతిపక్షాలు అంటున్నాయి గ్రాఫిక్స్ అంటున్నారు. అంటే 15 లక్షలు వస్తారంటారా? నిజం చెప్పండి మీరు. అక్కడికి వెళ్ళి చూస్తే తెలుస్తుంది జనసముద్రం పొంగిపోయి జనాలతో రోడ్లు ఖాళీ లేక బోల్డ్ మంది జనం 15 లక్షలు పైనే జనం వచ్చి ఉన్నారు. వీళ్ళు ఏదైనా ప్రతిపక్షాలు ఎంతనే మాట్లాడతారు. ప్రతిపక్షాలు అంటున్నాయి గ్రీన్ మ్యాట్లు వేసి బాహుబలి గ్రాఫిక్స్ చూపిస్తున్నారు అంటున్నారు. గ్రీన్ మ్యాట్లో అవి అదంతా నసం. అక్కడికి వెళ్ళే వాళ్ళు ప్రతిపక్షాలు ఎంతైనా బురద జల్లే కార్యక్రమం ఉంటారు తప్ప వచ్చిన జనాలే మాయ చేసి మంత్రాలు చేసి వచ్చిన వాళ్ళు అందరూ స్వయంగా వాళ్ళ అభిమానంతో కోరి వచ్చిన వాళ్ళు తప్ప అందులో ఇంకోటి ఏం లేదు. ఒక్క ముక్కలో చెప్పాలంటే చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి. థ్యాంక్ యూ.